అదేదేనండి. అవునండి. కరెక్ట్ అండి. సారీ అండి. మళ్ళీ ఇదేదేదో అని పెట్టేసాం. సో, దేర్ ఆర్ ఇలాంటి స్ట్రగుల్స్ అని పడతా ఉంటాం ఫిల్మ్ మేకర్స్‌గా. ఎందుకంటే మనం అనుకుంటాం గానీ, హ్మ్. ఇదేదో సినిమా మనం సరదాగా తీస్తున్నాం బిజినెస్ అని చెప్పేసి. సినిమా చూసేవాళ్ళు చాలా సీరియస్‌గా తీసుకుంటారు కాంటెంట్‌ని. హ్మ్. చాలామంది హ్మ్. ఇన్వాల్వ్ అయిపోతారు. హ్మ్. ఎస్పెషల్లీ సీరియస్ కాంటెంట్ అయితే. ఇప్పుడు అవును. మామూలు మాస్ సినిమాలు అలాంటంటే ఏదో విజిల్స్ సూపర్ఫిషియల్‌గా ఉంటుంది. హ్మ్. బట్ నువ్వు సీరియస్ సినిమాలు తీస్తున్నావు అనుకో, నువ్వు రియల్‌గా ఆడియన్స్‌ని ఇన్వాల్వ్ చేసే సీరియస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. అది. చాలా సీరియస్‌గా హుహు. తీసేసుకుంటారు. చాలా పర్సనల్‌గా తీసేసుకుంటారు. యాహ్! 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 ఇవాల్టికి నన్ను చూసి ఎక్కడన్నా మాల్‌లో గాని, ఎయిర్‌పోర్ట్‌లో గాని నన్ను చూసి నాలో గులాబీ పువ్వు గోవిందని చూసి భయపడే లేడీస్ ఉన్నారు. ఐ వాస్ ఏది అబౌట్ టు నన్ను సే సో. నన్ను చూసి అలా సైడ్‌కెళ్ళిపోయి మమ్మీ, మమ్మీ ఈ టైపు బ్యాచ్ కూడా ఉన్నారు. సో, అందుకని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా చాలా ఎస్పెషల్లీ ఇలాంటి సెన్సిటివ్ కాంటెంట్ తీసేటప్పుడు మనం సెన్సిటైజ్డ్‌గా ఉండాలి.